బ్రేకింగ్ న్యూస్ 2026-27కు సంబంధించిన కేంద్ర బడ్జెట్ ఈరోజు మొదలైంది. ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ బడ్జెట్కు సంబంధించిన వ్యవహారాలు మొత్తం చెప్పేస్తూ ఉన్నారు. మొత్తానికి ఈ బడ్జెట్లో రైతులకు అలాగే చిన్న వ్యాపారస్తులకైతే లబ్ధి చేకూరే అవకాశాలు ఎక్కువగా ఉన్నాయని చెప్పేసి విశ్లేషకులు అయితే భావిస్తూ ఉన్నారు. సుస్థిర అభివృద్ధిని కొనసాగిస్తూ సంస్కరణలను పరుగులు పెట్టించే లక్ష్యంతో పాటు అంతర్జాతీయ ఒత్తిడులను కూడా అంటే అమెరికా లాంటి దేశాలు ఇస్తున్న టారిఫ్లను ఎదిరిస్తూ వాటిని తట్టుకొని ఈ బడ్జెట్ సమావేశాలు అనేది సుస్థిరంగా పార్లమెంట్లో ప్రవేశపెట్టినందుకు సంతోషం వ్యక్తం చేశారు ఆర్థిక మంత్రి గారు. అలాగే దీనికి సంబంధించి ముఖ్యంగా దేశీయ డిమాండ్లతో స్తబ్దత, ద్రవ్యోల్బణం గరిష్టాల నుంచి ఓ మాదిరి స్థాయికి చేరడం, అంతర్జాతీయ అనిశ్చితి, భౌగోళిక ఉద్రిక్తతలు, కమాడిటీ రేట్లతో హెచ్చుతగ్గులు, ప్రధాన బ్యాంకుల ద్రవ్య లభ్యతతో అసమానతలు వంటివి బడ్జెట్ అంచనాలపై ప్రభావం చూపే అవకాశం ఉందని చెప్తా ఉన్నారు. అయితే ఈరోజు బడ్జెట్కు సంబంధించి ఆమె పూర్తి స్థాయిలో ప్రకటించిన తర్వాత నిజంగా రైతులకు అలాగే ఇతర వ్యాపారస్తులకు, మధ్యతరగతి అలాగే యువత బడ్జెట్పై ఏ మేరకు ప్రభావం పడనుంది అనేది తెలిసే అవకాశం కనిపిస్తూ ఉన్నది. అయితే అమెరికాతో వాణిజ్య ఉద్రిక్తతల నేపథ్యంలో పెట్టుబడిదారుల్లో విశ్వాసం కల్పించడం కఠిన పరీక్ష అయినప్పటికీ ఆ రూపాయి పతనం కూడా ఉన్నది. కాబట్టి వాటన్నిటిని తట్టుకొని ఇప్పుడు దేశీయ ద్రవ్యోల్బణాన్ని పెంపొందించాల్సిన అవసరం అందరి మీద ఉంటుంది. కాబట్టి దానికి సంబంధించిన అంశాలను దృష్టిలో పెట్టుకొని ఈ బడ్జెట్ ప్రవేశపెట్టే అవకాశం ఎక్కువగా కనిపిస్తూ ఉన్నది. మరి ప్రభుత్వానికి పాలిచ్చే ఆవులా మారిన పెట్రోల్ రంగాన్ని మళ్ళీ ఆదాయం పెంచుకోవడానికి ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ ఎంచుకుంటారా లేదా అనేది ఈరోజు బడ్జెట్ పూర్తిగా ప్రవేశపెట్టిన తర్వాత అర్థమయ్యే అవకాశం అయితే కనిపిస్తూ ఉన్నది.